హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్. ఈ వీడియోలో ఈ రోజు వివిధ న్యూస్ పేపర్స్ లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ చూద్దాం. ఎవ్రీడే మనం ఒకే వీడియోలో కరెంట్ అఫైర్స్ మరియు ఎడ్యుకేషనల్ అప్డేట్స్ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు డైలీ అప్డేట్స్ అనేవి చాలా క్విక్ గా అందుతాయి. ఎవ్రీడే 5 to 6 న్యూస్ పేపర్ స్టడీ చేసి ఈ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీ నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉండాలి. ఈ సపోర్ట్ ఉంటేనే కేఎన్ఆర్ ట్యూటోరియల్ నుంచి మరిన్ని వీడియోస్ అనేవి మనం తీసుకురావడం జరుగుతుంది. ఇంకొక విషయం, డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ మరియు వాట్సాప్ కి సంబంధించినటువంటి గ్రూప్స్ లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా అందులో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. అక్కడ కూడా డైలీ ఎడ్యుకేషన్ మరియు జాబ్ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ చూద్దాం. గ్రూప్ 1 పై పిటిషన్లు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం. 14 ఏళ్లుగా నియామకాలు లేవు. హైకోర్టుకు ఎంపికైన అభ్యర్థుల నివేదన. గ్రూప్ 1 పరీక్షలపై దాఖలైన పిటిషన్లు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని 14 ఏళ్లుగా నియామకాలు లేక ఒకవైపు నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా మరోవైపు రాష్ట్ర పాలన కుంటుపడుతుందని ఎంపికైన అభ్యర్థులు హైకోర్టుకు నివేదించారు. గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు శుక్రవారం విచారణ కొనసాగించారు. ఈ పిటిషన్లలో ప్రతివాదులుగా చేరిన ఎంపికైన అభ్యర్థుల తరపున సీనియర్ న్యాయవాది కె లక్ష్మీనరసింహ వాదనలు వినిపిస్తూ పిటిషన్లు వేసే అర్హత పిటిషనర్లకు లేదన్నారు. పరీక్షల వల్ల వారు ఏ రకంగా నష్టపోయారో, 2 హాల్ టికెట్ల జారీ వల్ల వారికి ఏం నష్టం వాటిల్లిందో చెప్పలేదన్నారు. దివ్యాంగులను దూరంగా ఉన్న ప్రాంతాలకు తరలించారంటూ పిటిషనర్లు ఎందుకు చెప్పాలని, ఇబ్బంది ఉంటే దివ్యాంగులే కోర్టును ఆశ్రయిస్తారని, అంతేగాని వారి తరపున వీరు ఎందుకు పిటిషన్లు వేశారన్నారు. ఎంపికైన అభ్యర్థులు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేసి నియామకాల కోసం ఎదురు చూస్తున్నారని, ప్రస్తుతం ఈ ఉద్యోగం రాకపోతే రోడ్డున పడాల్సి వస్తుందన్నారు. ఇదే నోటిఫికేషన్ పై గతంలో పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారని, సుప్రీంకోర్టు కూడా జోక్యానికి నిరాకరించిందన్నారు. పూజితారెడ్డి అనే అభ్యర్థి సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టు వల్ల వివాదం మొదలైందని, తర్వాత ఒకదానికొకటి పెరుగుతూ వచ్చాయన్నారు. టీజీపీఎస్సీ పారదర్శకంగా పరీక్షలు నిర్వహించిందని, ఎంపిక కాని వారు చేసే ఆరోపణల వల్ల ఎంపికైన అభ్యర్థులకు నష్టం వాటిల్లుతోందన్నారు. ఏవైనా 1-2 పొరపాట్లు గుర్తించినట్లయితే వాటిని సరిదిద్దాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయవచ్చన్నారు. నియామక ప్రక్రియను తుది దశలో రద్దు చేస్తే ఎంపికైన వారి హక్కులకు భంగం వాటిల్లుతుందన్నారు. దీనిపై సోమవారం వాదనలు కొనసాగనున్నాయి. నెక్స్ట్ న్యూస్, గ్రూప్ 1 నియామకాలపై తీర్పు రిజర్వ్. హైకోర్టులో ముగిసిన వాదనలు. వర్త్లెస్ పిటిషన్లతో రిక్రూట్మెంట్ ను అడ్డుకోవడం సరికాదు. టీజీపీఎస్సీ గ్రూప్ 1 నియామకాలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు 5వ రోజు విచారణ జరిపింది. ఈ క్రమంలో శుక్రవారం వాదనలు ముగిశాయి. పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులు మొత్తం పరీక్షనే రద్దు చేయాలని కోరడం సరైంది కాదని టీజీపీఎస్సీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అభ్యర్థుల పిటిషన్లు వర్త్లెస్ గా ఉన్నాయని వ్యాఖ్యానించారు. గ్రూప్ 1 ఉద్యోగం కోసం చాలా మంది ఉద్యోగాలు వదులుకొని పరీక్షలకు హాజరయ్యారని వివరించారు. వారిలో చాలా మంది మెయిన్స్ కు అర్హత సాధించారని, వారి నియామకాలు చేపట్టాలని కోరారు. టీజీపీఎస్సీ నిర్వహించిన పరీక్ష చాలా పారదర్శకంగా జరిగిందని వివరించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు జస్టిస్ తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు వెల్లడించారు. 2363 పోస్టులు. వైద్య శాఖలో భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు. రాష్ట్రంలో మరిన్ని ఉద్యోగాల కల్పనపై ఆర్థిక శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు 2363 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఈ పోస్టుల భర్తీ కోసం వచ్చిన ప్రతిపాదనను స్టేట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇప్పటికే గతంలోనే ఉద్యోగులను కొనసాగిస్తూ జీవో ఇవ్వగా తాజాగా కొత్త నియామకానికి సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. నెక్స్ట్, రేవంత్ నిరుద్యోగుల కష్టాలు చూడు. అశోక్ నగర్ చౌరస్తాలో చాయ్ పై చర్చ గుర్తున్నదా? రాహుల్ గాంధీ ద్రోహంపై నిలదీస్తే అరెస్టు చేస్తారా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేత హామీ ఇచ్చి చేసిన ద్రోహంపై నిలదీసేందుకు వచ్చిన నిరుద్యోగులను అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో సచివాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఊదరగొట్టిన సీఎం రేవంత్ రెడ్డికి నిరుద్యోగుల కష్టాలు కనిపించడం లేదా అని ఆయన నిలదీశారు. అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీని పిలిపించి మరీ నిరుద్యోగులతో ఛాయ్ పే చర్చ పెట్టిన రేవంత్ కు గద్దెనెక్కిన తర్వాత జాబ్ క్యాలెండర్ అసలు గుర్తులేదా అని ప్రశ్నించారు. ఇవాళ సచివాలయానికి తమ గోడు చెప్పుకునేందుకు వచ్చిన నిరుద్యోగులను అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యగా అభివర్ణించాడు. యూత్ డిక్లరేషన్ పేరిట ఢిల్లీ పెద్దలను పిలిపించి మరీ మోసం చేసిన రేవంత్ ఏడాదిన్నర కాలంలో పట్టుమని 10,000 ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడం నిరుద్యోగులకు వెన్నుపోటు పడవడమే అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రక్రియ పూర్తి చేసిన 60,000 ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి చేతులు దుట్టుకున్న చేతగల ముఖ్యమంత్రిని నిరుద్యోగులు ఎన్నటికీ క్షమించబోరని హెచ్చరించారు. ముఖ్యమంత్రికి నిరుద్యోగుల ఉసురు తగ్గడం ఖాయమన్నారు. అక్రమ అరెస్టులకు నిరసనగా నేడు ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం. సెక్రటేరియట్ ముట్టడి విజయవంతం. ముందస్తు అరెస్టులతో దమనకాండ. డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనగంటి వెంకటేష్ మండిపాటు.
నిరుద్యోగ యువత శుక్రవారం చేపట్టిన సెక్రటేరియట్ ముట్టడి సందర్భంగా పోలీసుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనగంటి వెంకటేష్ పిలుపునిచ్చారు. అరెస్టులతో నిర్బంధాలతో కట్టడి చేయాలనుకోవడం సరికాదని హితవు పలికారు. జాబ్ క్యాలెండర్ ను అమలు చేయాలని, పోస్టులను భర్తీ చేయాలని చేపట్టిన సచివాలయ ముట్టడికి వెళ్తున్న డివైఎఫ్ఐ నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి అబ్జర్వేషన్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. వెంకటేష్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేసిన ముట్టడిని విజయవంతం చేసినట్టు తెలిపారు. ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య. హన్మకొండ జిల్లా పెద్ద కోడెపాకలో విషాదం. ఎంత ప్రయత్నించినా ప్రభుత్వ ఉద్యోగం రాలేదని, కొద్ది మార్కుల తేడాతో జాబ్ పోతున్నదని మనస్తాపానికి గురైన ఓ యువతి చున్నితో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హన్మకొండ జిల్లా షాయంపేట మండలం పెద్ద కోడెపాకలో శుక్రవారం జరిగింది. ఎస్ఐ పరమేష్ కథనం ప్రకారం గ్రామానికి చెందిన ప్రత్యూష 24 బీటెక్ పూర్తి చేసింది. 2 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నది. పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగం కొన్ని మార్కుల తేడాతో కోల్పోయింది. దీంతో మనోవేదన గురైంది. మరి సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన జీవితం అంటే మనం పుట్టింది కేవలం గవర్నమెంట్ జాబ్ సాధించడానికి కాదు కదా. సో మన లైఫ్ లో మన అమ్మ నాన్న, మన మ్యారేజ్ లైఫ్, నెక్స్ట్ ఇంకా మన పిల్లలు, వాళ్ళ యొక్క వెలుగుదల, ఇవన్నీ చూడడానికి మన లైఫ్ అనేది ఉండాలి. అంతేకాని ఒక కేవలం గవర్నమెంట్ జాబ్ రాలేదని చెప్పి ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా పెద్ద తప్పు. అంటే మన అమ్మ 9 నెలలు మోసి కన్నది దీనికోసమే కాదు కదా. సో నెక్స్ట్ ఇన్ని సంవత్సరాలు, దాదాపుగా 25 నుంచి 30 సంవత్సరాలు పెంచి పోషించింది. అంటే మనకి ఏది కావాలన్నా మన కోసం సమకూర్చింది. ఇలా మనం ఆత్మహత్య చేసుకుంటే చూడడానికి కాదు కదా. నెక్స్ట్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, మనం చనిపోయిన తర్వాత ఆ మనోవేదన, మన తల్లిదండ్రులు పడేటటువంటి మనోవేదన అనేది వర్ణనాతీతంగా ఉంటుంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇది రాలేదు అంటే మనం ఇంకా ఏదో పెద్దది సాధించాలని రాసి పెట్టుంది కావచ్చు. ఓకే, ఇది అంటే ఒక గవర్నమెంట్ జాబ్ రాలేదు అంటే మీరు దాన్ని ఒక సవాల్గా తీసుకుని జీవితంలో అంతకంటే పెద్దది సాధించేలాగా మీరు ముందుకెళ్లాల్సి ఉంటుంది. సో ఒక గవర్నమెంట్ జాబే ఒక పెద్ద పొజిషన్ కాదు కదా. సో దానికంటే పెద్ద పొజిషన్స్ కూడా చాలా ఉంటాయి, జీవితంలో సాధించాల్సినవి చాలా ఉంటాయి. అందుకే గుర్తుపెట్టుకోండి, చావు అనేది దేనికి కూడా పరిష్కారం కాదు. బ్రతికి సాధించాలి, బ్రతికి నిరూపించుకోవాలి. అంతేకాని పిరికి వాళ్ళలాగా చనిపోతు అంటే నేను చనిపోయిన వాళ్ళని పిరికి వాళ్ళు అనట్లేదు. చనిపోవాలన్నా కూడా ఎంతో ధైర్యం కావాలి. కానీ చనిపోవడం వల్ల వచ్చేదేం లేదు. కొద్దిసేపు ఆలోచించి మన జీవితం కోసం ఒక నెల లేదా 2 నెలలు లేకపోతే ఒక సంవత్సరం పాటు ఒక ప్రణాళిక వేసుకుని దాని ప్రకారం జీవితంలో ఏం సాధించాలో ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తే సో జీవితంలో ఏదైనా సాధించవచ్చు. అది సాధించలేదంటూ ఏది కూడా లేదు. ప్రయత్నిస్తే సాధించలేదంటూ ఏది లేదు. ప్రభుత్వ ఉద్యోగం రాలేదు అంటే చిన్న చిన్న రూపాల వల్ల రాలేదు కావచ్చు, కానీ మనం పట్టుదలతో శ్రమిస్తే ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తే దీనికంటే పెద్ద పెద్ద లక్ష్యాలను మనం సాధించవచ్చు. సో అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? బీఆర్ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డి ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైంది అని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి ఒక ప్రకటనలో సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలన్న డిమాండ్లతో విద్యార్థి నిరుద్యోగులు ఇచ్చిన చలో సెక్రటేరియట్ పిలుపుతో ప్రభుత్వం భయపడిందని తెలిపారు. అన్ని జిల్లాల్లో నిరుద్యోగులను, బీఆర్ఎస్వి నేతలను, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని విమర్శించారు. రాష్ట్ర యువతను మోసం చేసినందుకు కాంగ్రెస్ నాయకులు ముక్కును నేలకు రాసి యువతకు క్షమాపణ చెప్పాలని, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సో నెక్స్ట్ మనకి న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి వివిధ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి చూద్దాం. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏబిఎస్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2025 ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులు చదవలేని ప్రతిభావంతులైన విద్యార్థులకు చేయూత అందించే విధంగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 2 లక్షల రూపాయల ఉపకార వేతనాన్ని అందిస్తుంది. ఆన్లైన్ లో దరఖాస్తులను జూలై 20, 2025 నుంచి స్వీకరిస్తుంది. ఓమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్లో ఉద్యోగాలు. ఓమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ బీఆర్ మెడికల్ ఫిజిసిస్ట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 39. అర్హులైన అభ్యర్థులు 2025 జూలై 10, 11, 14, 15 తేదీలో ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. సో ఫ్రెండ్స్, ఒకే వీడియోలో మనము విద్య మరియు ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది దాదాపుగా 5 నుంచి 6 న్యూస్ పేపర్లు చదివి మనం అందించడం జరుగుతుంది. మేము పెడుతున్న ఎఫర్ట్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆశా వర్కర్ పోస్టులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయం, కాకినాడ జిల్లా ఆరోగ్య సమితి ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో తాత్కాలిక ప్రాతిపదికన రూరల్ అర్బన్ ఆశా వర్కర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య 42. అర్హులైన అభ్యర్థులు 2025 జూలై 7 నుంచి 9 వరకు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎల్బిఓలో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల. మొత్తం ఖాళీలు 2500 పోస్టులు. లోకల్ బ్యాంక్ ఆఫీసర్. అర్హతలు డిగ్రీ, అనుభవం, స్థానిక భాషలో ప్రావీణ్యం ఉండాలి. దరఖాస్తు కనుక చూసినట్లయితే ఆన్లైన్ లో చేసుకోవాలి. చివరి తేదీ మనకి జూలై 24 వరకు ఉంటుంది. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థ రైట్స్ లిమిటెడ్ లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు 24 పోస్టులు. డీజీఎం, అసిస్టెంట్ మేనేజర్, సైట్ ఆఫీసర్ విభాగాలు సివిల్, ట్రాన్స్పోర్ట్, ఎకనామిస్ట్ తదితరాలు. దరఖాస్తు, అర్హతలు, ఎంపిక చివరి తేదీ మీరు వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మొత్తం ఖాళీలు 12 పోస్టులు. డిప్యూటీ మేనేజర్ ఎంపిక 2025 గేట్ స్కోర్ను బట్టి ఎంపిక అనేది ఉంటుంది. దరఖాస్తు ఆన్లైన్ లో చేసుకోవాలి. చివరి తేదీ ఆగస్టు 4 వరకు ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. పాకిస్తాన్ కు మైక్రోసాఫ్ట్ గుడ్ బై. గ్లోబల్ టెక్ జైంట్ మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది.
పాకిస్తాన్ లో తన కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో 25 ఏళ్ల నుంచి పాకిస్తానీలకు అందుతున్న సేవలు నిలిచిపోతాయి. పాకిస్తాన్ లోని మాజీ అధ్యక్షుడు అరీఫ్ అల్వి స్పందిస్తూ మైక్రోసాఫ్ట్ సేవల ముగింపును బట్టి దేశం ఇప్పుడు అనిశ్చిత సుడిగుండంలోకి జారుకుంటున్నదనే సంకేతాలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. నిరుద్యోగిత పెరుగుతున్నదని, ప్రతిభావంతులు విదేశాలకు వెళ్తున్నారని, ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే ఎస్డిసి రిపోర్ట్ 2025 టాప్ 10 దేశాలు. రియో సదస్సు జరిగిన 2010 నాటికి 20,000 పూర్తయిన సందర్భంగా ప్రపంచ దేశాధినేతలు రియోలో సమావేశమై సుస్థిర అభివృద్ధి లక్ష్యాల గురించి చర్చించారు. ఇందులో చర్చకు వచ్చిన అంశాలకు 2015లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఆమోదం తెలిపారు. వీటినే అజెండా 2030 అని పిలుస్తారు. ఇందులో మొత్తం 17 లక్ష్యాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఎస్డిసి పురోగతి ఏ విధంగా ఉందనే విషయంపై యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ ఏటా సుస్థిరాభివృద్ధి నివేదికను విడుదల చేస్తుంది. ఐక్యరాజ్య సమితి నిర్దేశిత సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భారతదేశం మొట్టమొదటిసారి తొలి 100 స్థానాల్లో చోటు దక్కించుకుంది. 2025 ఎస్డిసి సూచీలో 67 స్కోరుతో మన దేశం 99వ స్థానంలో నిలిచింది. 2024లో 109వ ర్యాంకులో ఉంది. నివేదికలో చివరి ర్యాంకులో సౌత్ సుడాన్ ఉంది. ఇందులో టాప్ 5 కంట్రీస్ కనుక చూసినట్లయితే మొదటి స్థానంలో ఫిన్లాండ్, 2వ స్థానంలో స్వీడన్, 3వ స్థానంలో డెన్మార్క్, 4వ స్థానంలో జర్మనీ, 5వ స్థానంలో ఫ్రాన్స్ ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూడండి. 5 దేశాల పర్యటన కోసం 2025 జూలై 2న ఢిల్లీ నుంచి బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోదీ తొలుత ఘనా రాజధాని అక్రా చేరుకున్నారు. గత 3 దశాబ్దాల్లో భారత ప్రధాని ఒకరు ఘనాను సందర్శించడం ఇదే ప్రథమం. మోదీకి ఘనా తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనాను ప్రదానం చేసింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. భారత క్రికెట్ టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇంగ్లాండ్ జట్టుపై ఆ దేశంలో జరిగిన టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత ఆసియా కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. 2025 జూలై 3న బర్మింగ్హామ్ లో జరిగిన రెండో రోజు 249 పరుగులు చేశాడు. శ్రీలంక బ్యాటర్ దిల్షాన్ 2011లో లార్డ్స్ లో సాధించిన 193 పరుగులే ఇప్పటి వరకు ఇంగ్లాండ్ లో ఓ ఆసియా కెప్టెన్ చేసిన అత్యధిక స్కోరు. నెక్స్ట్ కరెంట్ అఫైర్. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే హాలీవుడ్ హాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026 కి ఎంపికయ్యారు. ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి భారతీయ నటిగా రికార్డు సృష్టించారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ ఆహారం లభించే 100 దేశాల జాబితాలో భారత్ 12వ స్థానం లభించింది. ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ ఆహారం లభించే 100 దేశాల జాబితాలో భారత్కు 12వ స్థానం లభించింది. క్రొయేషియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ప్రఖ్యాత ప్రైవేట్ ట్రావెల్ గైడ్ సంస్థ టెస్ట్ అట్లాస్ ఈ జాబితాను ఇటీవల విడుదల చేసింది. గ్రీస్ మొదటి స్థానంలో నిలిచింది. అమెరికా 13వ స్థానంలో నిలిచింది. సో మనకి ఏమడుగుతారంటే ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ ఆహారం లభించే 100 దేశాల్లో భారత స్థానం ఎంత అని అడగొచ్చు. లేకపోతే ఈ నివేదికను ఎవరు అందించారు అంటే ఈ ర్యాంకింగ్స్ అనేవి ఎవరు ప్రకటించారు అనేది మనకి అడిగే అవకాశం ఉంటుంది. ఎవరు ఈ ర్యాంక్స్ ని రిలీజ్ చేశారంటే టెస్ట్ అట్లాస్ అనే సంస్థ. ఏ దేశానికి సంబంధించింది? క్రొయేషియా దేశానికి సంబంధించింది. ఇందులో భారత్ ర్యాంక్ ఎంత? 12వ ర్యాంక్. నెక్స్ట్ ఇందులో మొదటి ర్యాంక్ ఎవరిది అంటే గ్రీస్ మొదటి ర్యాంక్. అమెరికా ర్యాంక్ ఎంత? 13వ ర్యాంక్. అయితే ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే అమెరికా కంటే కూడా మన ఇండియాకి బెటర్ ర్యాంక్ ఉంది కాబట్టి ఈ కరెంట్ అఫైర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇంతవరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మరియు విద్యా ఉద్యోగ అంశాలు. సో రేపు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.